తొలిసారిగా మంత్రి అయ్యారు. ఎలా ఉంది? మీరు గతంలో 5-6 మంత్రులు చేసిన శాఖలన్నీ మీరు ఒంటి చేత్తో నడిపిస్తూ ఉన్నారు. ఫీల్ ఎలా ఉంది? అంటే నేను తొలి నుంచి కూడా రాజకీయాలకి దగ్గరగా ఉన్నాను. ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా పరోక్ష రాజకీయాల్లో 82 నుంచి గ్రామ స్థాయి నుంచి గ్రామ రాజకీయాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. ప్రత్యక్షంగా మాత్రం 98లో ఎంటర్ కావడం, 99లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే నాకు చిలకూరుపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం కల్పించారు. 99 ఎన్నికల్లో హయ్యెస్ట్ మెజారిటీ జిల్లాలో 27,000 మెజారిటీతో నేను తెలుగుదేశం అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. ఆ విధంగా ప్రత్యక్ష రాజకీయాల్లో 99 నుంచి క్రియాశీలకంగా పోషించడం జరిగింది. అంటే మీతో పాటు ఆ ఎన్నికల్లో చాలామంది తటస్థులు రాజకీయాల్లోకి వచ్చారు, కానీ వాళ్ళు ఎవరూ నిలబడలేదు. ఇక్కడ గుంటూరు జిల్లాలో కూడా ఒకళ్ళిద్దరు వచ్చారు, అలాగే ప్రకాశం చుట్టుపక్కల జిల్లాలో. మీరు మాత్రం వ్యాపార రంగంలో ఉండి రాజకీయాల్లోకి వచ్చి దీన్నే ప్రధానమైన వ్యాపకంగా వృత్తిగా చేసుకున్నారు. చిన్ననాటి నుంచి నేను ఏ పని తీసుకున్నా, ఏ కార్యక్రమం తీసుకున్నా, ఒక అసైన్మెంట్ తీసుకుంటే పట్టుదలతోటి, కసితోటి, పౌరుషంతో చేసేటువంటి అలవాటు నాకు. ఏ రోజు ఒక్కరోజు ఇంతవరకు విరామం అనేటువంటిది ఎరగకుండా కష్టంతో నమ్ముకొని, కష్టాన్ని నమ్ముకొని పనిచేసేటువంటి మనస్తత్వం నాది. అందుకనే నేను వ్యాపారంలో ఉన్నా అదే పట్టుదలగా ఉంటాను, రాజకీయాల్లోకి వచ్చినా అదే పట్టుదలగా పనిచేయటం కూడా జరుగుతూ ఉంది. అది నా నైజం అన్నమాట. కష్టించి పనిచేయటం, ఎక్కడ కూడా అవకతవకలకు అవకాశం లేకుండా, చెడ్డ పేరు లేకుండా ఏ విధంగా నాకున్న అవకాశాన్ని ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి తపన, తాపత్రయంతో పనిచేయడం జరుగుతూ ఉంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను అదేవిధంగా ప్రోత్సహించడం కూడా జరిగింది. ఆ విధంగా నేను రాజకీయాల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా పట్టుదలగా కష్టించి పనిచేయడమే నా మనస్తత్వం.